ఐటీలో ఎంట్రీ కావాలా? ట్రైనింగ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా అజా కోడింగ్ ట్యూటర్ లో 2 వీక్స్ ట్రయల్ పీరియడ్ లో వెంటనే చేరండి. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటన రెండో రోజు కూడా కొనసాగుతుంది. కీలకమైనటువంటి కేంద్ర మంత్రులతో వరుస భేటీలు జరుపుతున్నారు. అలానే ఎన్డీఏలో కూడా ఒక ముఖ్య పాత్ర పోషించేటువంటి నేపథ్యంలో పవన్ కళ్యాణ్ రాష్ట్ర ఎంపీలకి ఢిల్లీ వేదికగా విందును కూడా ఏర్పాటు చేశారు. సో పవన్ కళ్యాణ్ టూర్ ఏ విధంగా జరిగింది, దీనివల్ల రాజకీయ పరంగా కానీ రాష్ట్ర అభివృద్ధి పరంగా కానీ జరగబోయేటువంటి పరిణామాలు ఏంటి, ఈ అంశాలను విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు చంద్ర శ్రీనివాస్ గారు, పొలిటికల్ అనలిస్ట్. చంద్ర శ్రీనివాస్ గారు నమస్కారం. నమస్కారం కేశవ్. పవన్ కళ్యాణ్ గారు టూర్ రెండో రోజు ప్రధానమంత్రిని కలిసేదానికి ఏర్పాట్లన్నీ జరుగుతున్నాయి. కానీ ఉపరాష్ట్రపతి విందుకు పిలవడం, కేంద్ర మంత్రులను వరుసగా కలవడం, ఈ రాష్ట్రానికి చెందినటువంటి రాజ్యసభ, పార్లమెంట్, లోక్సభ ఎంపీలకు అందరికీ విందు ఏర్పాటు చేయడం పవన్ కళ్యాణ్ గారు, ఇవన్నీ చూస్తుంటే ఒక పెద్ద పొలిటికల్ యాక్టివిటీ జరుగుతున్నట్టుగా కనిపిస్తుంది. ఏంటి ఇంత సీరియస్గా ఇన్ని రోజులు ఢిల్లీలో మకాం వేసి పవన్ కళ్యాణ్ గారు వరుస భేటీలు జరిపిన సారాంశం ఏంటి? చాలా వ్యూహాత్మకంగా ఉందండి కేశవ్ గారు. గత 5 సంవత్సరాల్లో మనం చూడండి, ఇప్పుడు చూస్తున్నాం. గత 5 సంవత్సరాలు ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు, విజయసాయి రెడ్డి గారు ఉంటారు తప్పితే మంత్రులు ఎప్పుడు తీసుకెళ్ళాలి. ఈయన ఉన్న 2 ఎంపీలు కూడా తీసుకుని పక్కన పెట్టుకొని ఎక్కడికి వెళ్ళినా మీరు చూడండి, ఒకవైపు బాలేశ్వర్ గారు కావచ్చు, తంగిల ఉదయ్ శ్రీనివాస్ కావచ్చు, పెట్టుకొని వెళ్ళటం కావచ్చు. నిన్న మంత్రులు మీరు చెప్పినట్టుగా 6 కేంద్ర మంత్రుల్ని, ఇంక్లూడింగ్ నిర్మలా సీతారామన్తో పాటు 6 కేంద్ర మంత్రుల్ని, ఒకవైపు 75వ రాజ్యాంగ దినోత్సవం జరుగుతున్న ఈ సమయంలో 6 కేంద్ర మంత్రులు అపాయింట్మెంట్ ఇటు, జలవనరుల శాఖతో కూడా సమావేశం అవటం, పోలవరం చర్చించడం, పిఠాపురం నుంచి ఆర్ఓబి నిర్మించాలనే ప్రతిపాదన దగ్గర నుంచి రైలుకి సంబంధించి నిధుల బదలాయింపులు ఏది వదలతల్లా. అంటే రెవెన్యూ, అదే ఆర్థిక సంబంధించిన అన్ని విషయాలు మీరు అన్నట్టు పిఠాపురం రైల్వే అక్కడ స్టాప్ కానించి తన నియోజకవర్గం కానించి రాష్ట్రానికి ఏది కావాలో అది మొత్తం 6 మంత్రులతో నేను సమావేశం అవటం. నిన్న సాయంత్రమే ఆయన ఆహ్వానం మేరకు ఉపరాష్ట్రపతి గారు డిన్నర్కి పిలవడం, దానికి వెళ్ళటం, ఈ పరిణామాలన్నీ చూస్తుంటే ఆయన ప్రాధాన్యత ఒక తెలుగు వ్యక్తిగా మనం అభినందించాల్సిందే. ఇకపోతే మీరు అన్నట్టు ఆయన నిన్న వెళ్ళిన 6 మంత్రుల్లో కూడా పర్యాటక సంబంధించిన 7 ప్రాజెక్టుల విషయం మాట్లాడి సానుకూలంగా అక్కడ కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చింది. దీంతోపాటు పర్యాటక యూనివర్సిటీ చేయాలన్నారు. తర్వాత పోలవరం నిధులకు సంబంధించి కూడా మాట్లాడాడు. తర్వాత పంచాయతీరాజ్ శాఖతో కూడా మాట్లాడాడు. మల్టిపుల్గా చాలా ఆహ్లాదకర వాతావరణంలో చర్చలు జరిగినాయి. ఇకపోతే మీరు ఎవరో ఊహించిన ఇది లిస్టులో నేను అనుకోలే ఎవరు. ఈరోజు మోదీ గారిని కలుస్తారు, ఎన్డీఏలో కీలకమైన పాత్ర పోషించవచ్చు. ఫర్దర్గా ఢిల్లీ, బీహార్ లాంటి ఎలక్షన్ బాధ్యతలు కూడా మన మహారాష్ట్రలో సక్సెస్ అయింది కాబట్టి 100% స్ట్రైక్ రేట్ చూపించాడు కాబట్టి ఎన్డీఏలో ఇతనే ట్రబుల్ షూటర్ అయ్యాడు. కాబట్టి ఆ బాధ్యతలు అప్పచెప్తారు, ఒక ప్రాధాన్యత ఇస్తారని ఈ సందర్భంలో ఊహించిన విధంగా ఈరోజు సాయంత్రం తాజ్లో, హోటల్ తాజ్ ఢిల్లీలో ఉభయ తెలుగు రాష్ట్రాలకు ఎన్డీఏకి సంబంధించిన ఎంపీలకు ఇవ్వటం అనేది ఇది విందు. తనే స్వయంగా ఇవ్వటం తన ప్రాధాన్యత క్రమం ఏంటంటే తెలుగు వాళ్ళందరినీ అక్కడ ఒకటి చేస్తున్నారు కదా, తెలుగు నాయకుల్ని, తెలుగు ఎంపీలని, ప్రజాప్రతినిధులు. అంతే కదండి. ఇది ఓం బిర్లా గారి అమ్మాయి రిసెప్షన్ కాడి నుంచి చూస్తే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా రేవంత్ రెడ్డి గారు కూడా వెళ్ళారు అక్కడికి. ఎవరు ఊహించిన విధంగా ఉభయ తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ఎన్డీఏ వాళ్ళకి విందు ఈరోజు యాజ్ ఏ డిప్యూటీ సీఎంగా ప్రభుత్వం అఫీషియల్గా ఈరోజు సాయంత్రం ఏర్పాటు చేయడం అనేది, ఇవన్నీ పరిణామాలు చూస్తే పవన్ కళ్యాణ్ గారు డెఫినెట్గా దేశ రాజకీయాల్లో ఒక ప్రముఖ పాత్ర పోషిస్తున్నాడు అనేది స్పష్టంగా అర్థం. అంటే ఇప్పుడు ఆయన పాత్ర ఎన్డీఏలో ఏ విధంగా ఉండబోతుంది, దీని మీద కూడా ఎక్కువ చర్చ జరుగుతుంది. అవునండి. ఎన్డీఏలో రేపు ఢిల్లీ ఎలక్షన్స్ వస్తాయి, బీహార్ ఎలక్షన్స్ వస్తున్నాయి, తమిళనాడు ఎలక్షన్స్ వస్తున్నాయి. ఇవన్నీ ఉన్న నేపథ్యంలో రాజకీయంగా ఆయన ఏమైనా ట్రాన్స్ఫార్మ్ అయ్యేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయా? డెఫినెట్గా అండి. పరిపాలన పరంగా నిన్న రాష్ట్రానికి ఏం కావాలో చర్చలు జరిపాడు. ఈరోజు పూర్తిగా ఆయన పాత్ర, ఆయన పార్టీ పాత్ర, ఆయన నాయకత్వం ఎన్డీఏకి ఎంత అవసరం అనేది ఢిల్లీ పెద్దలతో సమావేశం. ఎందుకంటే ఆయన తప్పితే దక్షిణ భారతదేశం నుంచి కానీ అంత ఫేస్ వాల్యూ ఉన్న వ్యక్తి కానీ, ప్రజాదరణ ఉన్న వ్యక్తి కానీ కనపట్ల. అందులో ఒకవైపు ఆర్ఎస్ఎస్, విశ్వ హిందూ పరిషత్ అప్రిషియేట్ చేస్తూ ఉంది. హిందూ సనాతన సాంప్రదాయాన్ని లేవనెత్తుకున్న అంశం ఏదైతే ఉందో గతంలో ఎవరూ చేయలే ప్రయత్నం. 100 కోట్ల మందికి ఒకసారి కరెక్ట్ అయ్యాడు. హర్యానా ఎలక్షన్స్ కావచ్చు, మహారాష్ట్ర ఎలక్షన్స్ కావచ్చు, అందరూ కూడా ఓన్ చేసుకున్నారు పవన్ కళ్యాణ్. అని పవన్ కళ్యాణ్ ఒక తెలుగు ప్రజలే అనుకోట్లా, పవన్ మావాడు అనే భావనలో ఆయన వెళ్ళాడు. కాబట్టి బీజేపీ ప్రతి అవకాశాన్ని అందిపుచ్చుకుంటుంది. ఏ చిన్న అవకాశం ఇప్పుడు 13 రాష్ట్రాల్లో విస్తరించిందండి. కాంగ్రెస్ 3 రాష్ట్రాలకు మాత్రమే పరిమితం అయిపోయింది. ఇంకా ఆసేతు హిమాచలం బీజేపీ కాషాయ జెండా రెపరెపలాడాలని, దాని అనుబంధ పార్టీలే ముందుకెళ్లాలని కోరుకోవడం తప్పలేదు. ఆ దిశగా మీరు అన్నట్టు అతని పాత్ర ఏంటి, అతను ఏ పొజిషన్ ఇస్తారంటే డెఫినెట్గా ఒకప్పుడు ఎట్లయితే నేషనల్ ఫ్రంట్లో చంద్రబాబు నాయుడు గారు కన్వీనర్గా అట్లా చూసాము, ఎన్టీ రామారావు గారు, ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారిని, అదే పొజిషను
ఈ రోజు పవన్ కళ్యాణ్ గారికి డెఫినెట్గా ఎన్డీఏ కన్వీనర్గా ఇస్తారనేది స్పష్టంగా కనపడుతుంది. ఈ సనాతన ధర్మ బోర్డు గురించి కూడా, సనాతన ధర్మ రక్షణ బోర్డు అనే ఒక ప్రతిపాదన పవన్ కళ్యాణ్ గారు చేశారు, ప్రాయశ్చిత్త దీక్ష చేశారు, దానికి ఒక ఎజెండానే వారాహి డిక్లరేషన్ అని చెప్పి అనౌన్స్ చేశారు. అయ్యే బుక్స్ ఇచ్చాడు, మీరు చూసారు లేదు, నిర్మలా సీతారామన్ గారు అందరికీ ఆయన ఇచ్చారు. సో ప్రధానమంత్రితో మీటింగ్ లో కూడా ఇది ప్రధానమైన ఎజెండా అయ్యే అవకాశం ఉందా, లేదా కేంద్రం ఏమైనా దీని మీద డెసిషన్ తీసుకుంటుందా? తప్పకుండా, బోర్డు ఎందుకంటే ఈ ముందు ఆయనకి ఆ యొక్క సమాచారం అందకపోతే ఇంత సిస్టమేటిక్ వెళ్ళడు. ప్రతి ఒక్కరికి వెళ్ళిన తర్వాత కొండపల్లి బొమ్మలతో సహా మన సంస్కృతిని ఉట్టిపడేట్టుగా వెంకటేశ్వర స్వామి ప్రతిమతో పాటు చేనేతి సంబంధించిన కళలు ఇస్తున్నారు. దీంతో పాటు నిర్మలా సీతారామన్ కావచ్చు, మిగతా మంత్రులకు ఇచ్చే సమయంలో ఉపరాష్ట్రపతి గారికి కూడా ఈ వారాహి డిక్లరేషన్ ఏదైతే తిరుపతిలో చూపించాడో అదే ఇస్తున్నాడు ఇక్కడ. కాబట్టి దీని వెనక మీరు అన్నట్టు డెఫినెట్గా ఈ విషయంలో హిందూ సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు జాతీయ స్థాయిలో ఇచ్చేయటానికి కేంద్ర ప్రభుత్వం కూడా దాన్ని పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తుంది. మోదీ గారి డిస్కషన్లో కూడా డెఫినెట్గా అంశం ఉంటుంది. ఉంటే కనుక 100 కోట్ల మంది వాళ్ళకి రక్షణగా ఒకటి ఇది వచ్చే అవకాశం. ఎట్లయితే ముస్లిమ్స్కి వక్ఫ్ బోర్డు అవన్నీ ఉన్నాయో, క్రిస్టియన్స్కి ఏమో మిషనరీస్ ఉన్నాయి, అట్లే హిందువులకు కూడా ఇన్నాళ్ళు లేదే, ఓటు బ్యాంక్ రాజకీయాలతో ఎవరికోళ్ళు పట్టినట్టుగా ఉంటున్నారనే భావన ఉంది. అది ఇప్పుడు ఒక అవకాశంగా అందిపుచ్చుకునే అవకాశం స్పష్టంగా కనపడుతుంది. ఈరోజు మోదీ గారి జరిగే సమావేశంలో ఎన్డీఏ, వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ ఎన్డీఏ ఇన్ ఫ్యూచర్లో ఏ విధంగా ఉండబోతుంది, వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ పవన్ కళ్యాణ్, 3 మీరు అన్నట్టు ప్రధానంగా హిందూ సనాతన ధర్మ పరిరక్షణ బోర్డుని ఏర్పాటు చేయటం, దాని విధి విధానాలు, దాని బాధ్యత. రాష్ట్రంలో కూడా రోల్ మారుతుందా పవన్ కళ్యాణ్ గారిది? ఢిల్లీ మీడియా అంతా అడిగారు, హోంమంత్రి మీరు తీసుకుంటున్నారా ఏంటి, అసలు ఆ లెక్కల గురించి అడిగితే ఆయన సీఎంతో మాట్లాడతామని చెప్పి అన్నారు. రాష్ట్రంలో కూడా ఏమైనా స్పెసిఫిక్ రోల్ మారదు, ఎందుకంటే ఢిల్లీ వెళ్లే ముందర కూడా ఆయన 3-4 శాఖలను పెట్టి రివ్యూ చేశారు. ముఖ్యమంత్రి చేసేటువంటి యాక్టివిటీ పవన్ కళ్యాణ్ గారు కూడా టేకప్ చేశారు. అసలు కూటమి ప్రభుత్వంలోనే ఒక సమన్వయం నడుస్తుంది. సో దానిలో పవన్ కళ్యాణ్ గారి స్పేస్ మరింత పెరిగే అవకాశం కనిపిస్తుందా? ఇప్పుడు ఏమవుతుందంటే రాష్ట్రం సరిహద్దులు దాటి ఆయన యొక్క ఖ్యాతి ఢిల్లీ గడ్డపైన విస్తరించిన ఆయన జాతీయ రాజకీయాల్లో ప్రముఖ పాత్ర పోషిస్తున్నాడని అర్థమవుతుంది. ఇక రాష్ట్ర సమస్యని సాల్వ్ అయిపోయింది, 124 సీట్లు వచ్చినాయి, ఎంపీలు వచ్చినాయి. ఇక్కడికి కావాల్సింది ఏంది? ఆంధ్రలో జీవనాడి పోలవరం పూర్తి చేయాలా, రాజధాని అమరావతి ఉండాలా, ఉద్యోగాలు ఇవ్వాలా, పరిశ్రమలు బాగుండాలా. దీనికి సంబంధించిన అన్ని కూడా ఒకవైపు నిన్నటి వరకు చేశాడు. ఈ రోజు ఏంటి, ఎన్డీఏలో కీలక పాత్ర కాబట్టి ఈ పార్టీలో నా రోల్ ఏంది అంటే అంతకు మించి అన్నట్టుంది. ఇప్పుడు ముఖ్యమంత్రి ఇది దాటిపోయాడు అనేది స్పష్టంగా అర్థమవుతుంది. కొత్త ఇమేజ్గా వచ్చింది ఆల్రెడీ. దానికి అనుగుణంగానే ఆయన్ని ఎన్డీఏలో ఏ విధంగా పాత్ర పోషిస్తారు, ఎన్డీఏ కన్వీనర్ ఇస్తారా అనేది ఈ రోజు సాయంత్రానికి తెలిసిపోయే అవకాశం స్పష్టంగా ఏర్పడుతుంది. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు. ఇది ఢిల్లీలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పర్యటన అనుక్షణం రాజకీయ వ్యూహాలు, అలానే రాష్ట్ర అభివృద్ధి సంకల్పంగానే నడుస్తుంది. మరోవైపు రాష్ట్రానికి, ఉభయ రాష్ట్రాలకు చెందినటువంటి ఉభయ సభల ఎంపీలకి పవన్ కళ్యాణ్ ఇచ్చినటువంటి డిన్నర్ కూడా చాలా ఆసక్తికరమైనటువంటి రాజకీయ మార్పులకి వేదిక అయ్యేటువంటి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఎన్డీఏ పక్షాన రాబోయేటువంటి ఎన్నికల్లో ప్రతి రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ ఒక స్టార్ క్యాంపెయినర్గా మారడానికి పుష్కలంగా అవకాశాలు ఉన్నాయని చంద్ర శ్రీనివాస్ గారు విశ్లేషిస్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్.